దురాత్మకు వెళ్ళిపోయేటప్పుడు అంగలాపు. ఏం చేస్తున్నా ఈ వంటలో ఉండి? ఏం చేస్తున్నా? పాడు చేస్తున్నా. పాడు చేస్తున్నా. ఈ వంటలో ఉండి పాడు చేస్తున్నావు. ఎలా పాడు చేస్తున్నావు? ఏ సమస్యలు? ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య. ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పుట్టించేది నువ్వే పుట్టిస్తున్నావు. నేనే. ఎన్నాళ్ళ నుంచి పుట్టిస్తున్నావు ఈ సమస్యలు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డకు ఆర్థిక సమస్యలు పుట్టిస్తున్నావు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలు పుట్టించింది నువ్వే. వినండి, చాలా సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలను కొట్టుమిట్టాడుతున్నటువంటి విశ్వాసులారా, భక్తులారా వినండి. మీరు దేవునితో పోరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా అప్పులున్నాయని సాతాను, బిడ్డ వంటలో ఉన్న సాతాను దురాత్మ అంటుంది 10 ఏళ్ల నుంచి ఆర్థిక సమస్యలు పుట్టించేది నేనే చెప్తుంది. కాలు చేతులు బాగా చులుకుపోట్లు, బాగా పిడే కళ్ళలతో, బాగా జ్వరంతో బాధపడుతుంది. జ్వరం ఇప్పుడు ఉందా? జ్వరం ఉందా? కానీ తరచు మీకు జ్వరం వస్తుంది, అవునమ్మా? రైట్. నేను మీకోసం ప్రార్థిస్తాను. నమ్ముతున్నారమ్మా? పరిశుద్ధాత్మ మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాను. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఎస్. కళ్ళు మూసుకోండి. ఎస్. ఇప్పుడు మీ ఒంట్లో ఉన్నటువంటి ఆ బలహీనత అది వీడ్చేసి బయటకు వచ్చేస్తుంది. కళ్ళు మూసుకోండి. మీ ఒంట్లో దురాత్మ కనిపిస్తుంది. మీ పొట్టలోకి పరిశుద్ధాత్మ యొక్క మంటలు మీ పొట్టలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క మంటలు నేను రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో తిష్ట వేసిన దురాత్మలు బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. ఇప్పుడే పొట్టలోకి పరిశుద్ధాత్మ యొక్క మంటలు పొట్టలో సంచారం చేయుచున్నాయి. ఒంట్లో తిష్ట వేసినటువంటి సర్పదురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పొట్టలో ఆ సర్పదురాత్మ సంచారం చేస్తుంది. పొట్టలో సంచారం చేస్తున్న సర్పదురాత్మ నువ్వు బయటకు వచ్చేస్తున్నా. మంటలు కాల్చేస్తున్నాయి. ఎస్. ఆ సర్పదురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఎస్. మంటల్లో కాలిపోతుంది. యేసుక్రీస్తు నామములో మంటల్లో కాలిపోతుంది. ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో. ఎవరు ఈ ఒంట్లో ఉంది? ఎవరు ఈ ఒంట్లో ఉన్న దురాత్మ? ఎవరు నీవు? బయటకు వచ్చేస్తున్నా. రా. జ్వరం అవన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నాయి. జ్వరము, బలహీనత, ఈ వీటి ఒంట్లో ఏ దురాత్మలు అయితే ఉన్నాయో అవన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఎస్. మీకు స్వస్థ కలుగుతుంది. ఎస్. దురాత్మ కాలిపోతుంది. వాంతి రూపంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మంటలు మొత్తం కూడా పాతాళం నుంచి మంటలు మొత్తం ఈ బిడ్డ యొక్క ఒంట్లోకి ప్రవేశించాయి. పాతాళము మంటల్లో దురాత్మలు అరుస్తున్నా. కాలిపోతున్నా. ఇప్పుడే ఎస్. అది బయటపడుతుంది. ఎస్. కాలిపోతుంది. ఎస్. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో అరుస్తూ నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో. ఎస్. అది బయటకు వచ్చేస్తుంది. చూడండి, బయటకు వచ్చేస్తుందిగా. కాలిపోతుంది. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. కాలిపోతుంది. చూడండి, కాలిపోతుంది. దురాత్మ మంటల్లో కాలిపోతున్నావు. పాతాళము మంటలు మొత్తం కూడా ఒంట్లో ఉన్న దురాత్మని కాల్చేస్తున్నాయి.
మొత్తం కాల్చేస్తున్నాయి దురాత్మలో. ఎస్, మొత్తం ఒంటిని మొత్తం కూడా పాతాలపు మంటలుగా సుడిగుండంగా మార్చాను. వాళ్ళంతా పాతాలపు సుడిగుండంగా మార్చాను. వాళ్ళే పాతాళంగా చేశాను. కాలిపోతున్నా అరుస్తూ, గట్టి గట్టిగా అరుస్తూ. ఇంకా ఇద్దరున్నారు. ఎవరా ఇద్దరు? ఇంకా ఇద్దరు ఎవరు? నీ దోస్తులా? ఈ బిడ్డగా ఏం చేస్తున్నా? ఈ బిడ్డ పొట్టలో ఉండి ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? ఈ వంటలో ఉండి ఏం చేస్తున్నా? ఈ వంటలో ఉండి పాడు చేస్తున్నావు. ఎలా పాడు చేస్తున్నావు? కుమిలిపోయేలా చేస్తావు నువ్వే. ఈ బిడ్డ కుమిలిపోయేలా చేస్తావు నువ్వే. ఈ కుటుంబంలో సమస్యలు పుట్టించేది ఎవరు? నువ్వే. నువ్వే సమస్యలు పుట్టిస్తున్నావు. ఇంకెంతమందితో కలిసి పుట్టిస్తున్నావు ఈ సమస్యలు? నీతో పాటు ఎన్ని దురాత్మలు ఉన్నాయి? నీతో పాటు ఇంకెన్ని దురాత్మలు ఉన్నాయి? ఏ సమస్యలు పుట్టిస్తున్నావు ఈ ఒంట్లో? ఏ సమస్యలు? ఆర్థిక సమస్య. ఈ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పుట్టించేది నువ్వే. నువ్వే పుట్టిస్తున్నావు. ఎన్నాళ్ళ నుంచి పుట్టిస్తున్నావు ఈ సమస్యలు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిడ్డకు ఆర్థిక సమస్యలు పుట్టిస్తున్నావు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలు పుట్టించింది నువ్వే. వినండి, చాలా సంవత్సరాల నుంచి ఆర్థిక సమస్యలను కొట్టుమిట్టాడుతున్నటువంటి విశ్వాసులారా, భక్తులారా వినండి. మీరు దేవునితో పోరాటం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా అప్పులున్నాయని సాతాను, ఈ బిడ్డ వంటలో ఉన్న సాతాను దురాత్మ అంటుంది 10 ఏళ్ల నుంచి ఆర్థిక సమస్యలు పుట్టించేది నేనే చెప్తుంది. ఇంకేం చేస్తున్నా? భర్తను పాడు చేస్తున్నాడు, కుమారుడి పాడు చేస్తున్నాను. భర్తను పాడు చేస్తున్నావు. ఎలా పాడు చేస్తున్నావు భర్తని? మనసుకు ఒత్తులతో, మనసుకు మైండ్ పని చేయకుండా. వాళ్ళ భర్తకు మైండ్ పని చేయకుండా చేసేది నువ్వే. ఆ మైండ్ అంతా దొబ్బేలాగానే చేస్తుంది నువ్వే. ఏం చేస్తావు? ఎలా చేస్తావు? మైండ్ పని చేయకుండా ఎలా చేసావు? అన్ని పిచ్చి పనులు చేయిస్తున్నావు. వీళ్ళ హస్బెండ్తో చేయించే పనులన్నీ పిచ్చి పనులే. ఇంకా ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? సైతానా ఏం చేస్తున్నావు? వీళ్ళ కుమారుని ఏం చేస్తావు? మైండ్ పని చేసుకుంటూ చేస్తావు. వీళ్ళ కుమారునికి మైండ్ పని చేయకుండా చేస్తుంది నువ్వే. ఇంకా ఏం చేస్తున్నావు? కుమారునికి ఇంకేం చేస్తున్నావు? కుటుంబంలో ఒక శాంతి సమాధానం లేకుండా చేస్తావు. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తావు నువ్వే. వింటున్నారండి? ఇవన్నీ ఎందుకు చెప్పిస్తున్నారంటే మీరంతా దేవునితో ఫైట్ చేస్తున్నారు. మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదంటే సైతాన్ చెప్తుంది నేనే చేస్తాను చెప్తుంది. మీరు చేయాల్సింది దేవునితో కాదు, యుద్ధాలు సైతాన్తో, ఆత్మలతో చెయ్యాలి. మొత్తం వాళ్ళంతా మంటలో, పాతాల నుంచి కరెంటు మంటలు పాతాల నుంచి మొత్తం కూడా వాళ్ళంతా షేక్ చేస్తుంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? వాళ్ళు కూడా వచ్చారు స్టేజ్ పైకి రమ్మనంట. స్టేజ్ పైకి ఏంటి? వాళ్ళని కూడా రమ్మను. ఓహో, సైతాన్ వాళ్ళు కూడా రమ్మంటుంది. వాళ్ళు కూడా దయ్యాలు బయటపడతాయి. వాళ్ళు కూడా ఉన్నాయి దయ్యాలు. నీ తోటి దయ్యాలు ఉన్నాయి. అవునా? నీ తోటి దయ్యాలు దోస్తులు వాళ్ళ కూడా ఉన్నాయి. అంటుంది నన్ను ఎందుకలా కొడతావు? నన్నుతో పాటు మరి వాళ్ళని కూడా స్టేజ్ పిలిచి వాళ్ళ కూడా కళ్యాణం చేసేసేయి. మొత్తం మంటలో వాళ్ళ కూడా ఉన్నాయి నీ దోస్తులు. అవునా? నీ దోస్తులు వాళ్ళు కూడా ఉన్నారా లేదా? మరి వాళ్ళు కూడా పిలిచి ఎలగొట్టమంటావా? సైతాన్ అంటుంది నన్ను పంపిస్తున్నావు. నా హస్బెండ్లో కూడా నా దోస్తున్నాడు, నా కొడుకులో కూడా నా దోస్తున్నాడు. వాళ్ళు కూడా స్టేజ్ పిలిచి వాళ్ళ కూడా ఓహో కళ్యాణం, లోక కళ్యాణం చేయమని సైతాన్ అంటుంది. మొత్తం మంటలో గడిగడిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం పాతాళపు మంటలు మొత్తం కూడా. ఏమనిపిస్తుంది? సాతాను దురాత్మ ఏమనిపిస్తుంది?
ఏమనిపిస్తుంది? రాత్రకు వెళ్ళిపోయేటప్పుడు అంగలాపు దయ్యాలు విలాప వాక్యాలు, ఎస్, వాటి విలాప వాక్యాలు అంగలాపు చేస్తుంది. పోయే కాలం వచ్చిందని. ఎస్ ఎస్ నామంలో ఎస్. ఈ సంబంధించిన హస్బెండ్ ఉన్నారండి? హస్బెండ్ కానీ కుమారులు ఉన్నారా? ఎస్, హస్బెండ్ ఉన్నాడా? హస్బెండ్ ఉంటారండి. ఎస్, హస్బెండ్ కూడా ఎస్, దయ్యం రమ్మని చెప్తుంది. హస్బెండ్ కూడా రమ్మన్నాం. ఎస్, మరి ఏ పిశాచ్ బయటపడుతుందో చూద్దాం. ఎస్ ఎస్, మొత్తం వంటిలోకి మంటలా, వంటిలోకి మంటలా, వంటిలోకి మంటలా, పాతాళపు మంటలు, పాతాళపు మంటలు. ఎస్, పాతాళ మంటలు. ఎస్ ఎస్ ఎస్, యేసుక్రీస్తు నామములో. ఎస్, భర్త వచ్చాడు. భర్తలో ఉందా దయ్యం? ఎస్. ఇప్పుడు ఈ కుటుంబానికి లోక కళ్యాణం జరగాలి. ఈ కుటుంబానికి ఏం కావాలి? లోక కళ్యాణం జరగాలి. ఓకే, ఆ దయ్యం ఉంటుంది, భర్తను విలువ, కొడుకును కూడా విలువ. ఎస్. ఎవరది పక్కన ఉంది? ఎవరు? ఎవరది పక్కన ఉంది? ఎవరా? అలా కొడుకు ఏం చేస్తా, ఏం చేస్తున్నా కొడుక్కి? ఇప్పుడు దురాత్మ అంటూ నేను ఎక్కడికి పోవాలని అడుగుతుంది. ఎక్కడికి పోవాలి? అయ్యో, ఇక్కడ పందులు లేవు, పందుల్లో పంపించడానికి. ఎస్ప్రో కంటే దగ్గరలో పందులు ఉన్నాయి కొండ మీద, మరి ఇక్కడ పందులు లేవు. సైతాన్ అంటుంది నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ పోవాలంటుంది. ఎందుకు ఏడుస్తున్నా సైతానా? నీకెక్కడ తావు లేదంట దానికి, ఎక్కడ తావు లేదంట. ఈమాను తావుగా చేసుకుంది. దయ్యం వేడుకుంటుంది, ఎక్కడ పోవాలి నేను, నా పరిస్థితి ఏంటని ఎల్లగొట్టేస్తే. సైతాన్ కూడా తావు కావాలి. మీ ఇల్లు ఒళ్ళే తావుగా ఉంటుంది. ఎస్, మొత్తం మొత్తం వాంతి రూపంలో, వాంతి రూపంలో మొత్తం కక్కేస్తున్నా, మొత్తం వాంతి రూపంలో మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. వాంతి రూపంలో, వాంతి రూపంలో మొత్తం మంటలు ఎగజెముతున్నాయి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. ఎస్, మొత్తం వాంతి రూపాయలు బయటకు వచ్చేస్తున్నా. నోటి తెరిసి వాంతి రూపాయలు బయటకు వచ్చేస్తున్నా. రా, మొత్తం కడుపంతా తిప్పేస్తుంది, పిండేస్తుంది. మొత్తం కూడా మంటలు మొత్తం కూడా ఎగజెముతున్నాయి, మంటలు మొత్తం ఎగజెముతున్నాయి. ఎస్, నోటి ద్వారా, నోటి ద్వారా, ఎస్, నోటి ద్వారా వాంతి రూపాయలు బయటకు వచ్చేస్తున్నా. రా, ఫాస్ట్గా వచ్చేసాయి, ఫాస్ట్గా. ఇక రా, నీకు తావు లేదు. సైతాన్ తావు లేదంటే పాతాళమే తావు. అక్కడ పెద్ద తావు స్థలం దేవుడు సిద్ధపరిచాడు. జైలు, పెద్ద జైలు అక్కడ ప్రభు సిద్ధపరిచాడు. ఎస్, బయటికి రా, ఇక రా, వాంతి రూపంలో. ఎస్, మొత్తం మొత్తం మంటలు మొత్తం ఎగజెముతున్నాయి, మంటలు మొత్తం ఎగజెముతున్నాయి. మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా ఫాస్ట్గా. వాంతి రూపంలో రా. పోవాలని లేదు కానీ పోవాల్సి వస్తుంది, ఉండాలని ఉంది కానీ ఉండలేకపోతున్నాను. విలాప గీతం పాడుకుంటూ బయటకు వచ్చేసాయి యేసుక్రీస్తు నామంలో. ఈ బిడ్డ విషయంలో ప్రభు జోక్యం చేసుకుంటున్నాడు, ఆయన బిడ్డను విడిపిస్తున్నాడు. ఈ కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా ఈ బేతల్ టవర్లో ప్రభువు ప్రత్యేకంగా సందర్శిస్తున్నాడు. ఇక నీ పని అయిపోయింది. వాంతి రూపంలో రా, ఫాస్ట్గా రా.
మొత్తం బయటికి లాగేస్తున్నాను. అగ్ని గొలుసులతో బంధించేశాను. ఇక ఒంట్లో నుంచి మొత్తం బయటికి లాగేస్తున్నాను. బయటికి వచ్చేస్తుంది. ఎస్, మొత్తం కక్కేస్తున్నాం. దా రా. ఎస్, బకెట్ కూడా రెడీగా ఉంది. వచ్చేసాయి. ఎస్, నామలో బకెట్ కూడా రెడీ చేసి పెట్టాము. బయట మీకు రెడ్ బకెట్, గ్రీన్ బకెట్ దొరుకుతుంది. ఇక్కడైతే వామిటింగ్ బకెట్ దొరుకుతుంది. ఎస్, మొత్తం మొత్తం బయటికి కక్కేస్తూ బయటకు వచ్చేస్తున్నాం. రా. నోరు తెరుస్తూ నోటి ద్వారా మంటలు మొత్తం కూడా గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. మొత్తం మంటలు గొంతు వరకు ఎగజిమ్ముతుండగా ఇక నోటి ద్వారా వాంతి రూపంలో ఫాస్ట్గా వాంతి రూపంలో మొత్తం వచ్చేసింది. ఇక నువ్వు తట్టుకోలేవు. వాంతి రూపంలో మొత్తం మంటలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి. వాంతి రూపంలో గొంతు వరకు వచ్చేసాయి. మొత్తం ఎగజిమ్ముతున్నాయి. ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం ఎగజిమ్ముతున్నాయి. మొత్తం వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. యేసు నామములో సైతాన్ తినదంతా మనం కక్కిస్తాం. మొత్తం బయటికంతా వచ్చేస్తున్నా. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. యేసు నామములో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఇప్పుడు హాస్పిటల్ చేయించండి. హాస్పిటల్లో పొట్టలోకి కూడా మంటలు, పరిశుద్ధాత్మ మంటలు పొట్టలోకి రిలీజ్ చేస్తున్నాను. హాస్పిటల్ పొట్టలో మొత్తం మంటలు, పాతాల నుంచి వచ్చిన మంటలు మొత్తం కూడా ఈ హాస్పిటల్ పొట్టలో మొత్తం తిరుగుతున్నాయి. ఈ భర్త పొట్టలో మొత్తం తిప్పేస్తున్నాయి. దురాత్మలు, మైండ్ పని చేయకుండా చేస్తే దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా. నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నా. విడిచేసి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఆ బాబును కూడా చూపించండి. బాబు. ఆ బాబులో ఉన్న దురాత్మ వెళ్ళిపోతున్నా. యేసు క్రీస్తు నామములో పొట్టలోకి, ఆ బాబు యొక్క పొట్టలోకి అగ్ని రిలీజ్ చేస్తున్న దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రా, బయటికి రా. విడిచేసి వెళ్ళిపోతుంది. Clap your hands and say thank you Jesus. Shout and say hallelujah. సామాన్ ఒకసారి లేపండి. మళ్ళీ లేపి ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండి. మొత్తం మీ యొక్క నడిచి చెక్ చేసుకోండి. మొత్తం వాళ్ళంతా తేలికైపోతుంది. నడవండి. ఇక్కడ దాకా నడిచి చెక్ చేసుకోండి. వాళ్ళంతా తేలికైతుంది. ఫ్రీగా ఉంటుంది. ఒంట్లో సంపూర్ణ స్వస్థ కలిగింది. అన్ని దురాత్మలని విడిచేసి వెళ్ళిపోయా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఒకసారి చెక్ చేసుకో. ఎలా ఉందమ్మా? చేతులు, కాలు చేతులు జాడి చూడండి. ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందంటే ఎలా ఉంది చెప్పండి. ఇదివరకు ఇప్పటికి ఏం తేడా ఉందమ్మా? ఒళ్ళు అల్లకగా ఉన్నాడు. ఒళ్ళంతా తేలిక ఉంది. ఇదివరకు ఒళ్ళు ఎలా ఉండేది? బరువు. ఒళ్ళంతా బరుగు ఉండే. కూర్చోండి. ఎవరికైతే ఒళ్ళు తినకపోయినా, తిండి తినకపోయినా ఒళ్ళంతా బరువుగా ఉందంటే నెత్తి మీద దురాత్మలు కూర్చున్నట్టు. ఇప్పుడు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒళ్ళంతా తేలిగా ఉంది. ఒంట్లో నీరసం కానీ నొప్పి కానీ ఉందమ్మా? నొప్పి లేదు. తేలిగా ఉంది. ఒక మనుష్యుని అపిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనిషిలో ఉన్న బలహీనత విడిచేసి వెళ్ళిపోతుంది. దేవుడు బేతల్ట వల్ల వీడని దర్శిస్తున్నాడు. 2 చేతులు జోడించి గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. గాడ్ బ్లెస్. దేవుడి మన బాగా దీవించుగాక.